పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు G+ కాలనీలో వైష్ణవి మాత అమ్మవారి విగ్రహంపై రగడ నెలకొంది. ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ బ్యానర్ పెట్టిన నాగలక్ష్మి అనే మహిళపై వాలంటీర్ మంజు దాడికి పాల్పడింది. ఉదయం వాటర్ ట్యాంక్ వద్ద గొడవ పడ్డ వారు వాలంటీర్ మంజు మరో ఇద్దరు మహిళలతో కలిసి వివస్త్రని చేసి దాడి చేశారంటూ నాగలక్ష్మి ఆరోపించింది. గతంలో అమ్మవారి విగ్రహం దొరికిందని పూజలు చేస్తుండగా క్రైస్తవులు అడ్డుకున్నారని ఆమె ఆరోపించింది. ఇక గాయపడిన నాగలక్ష్మిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రాంతంలో జరిగింది. ఈరోజు ఉదయం అదే G+ కాలనీలో వాటర్ ట్యాంక్ దగ్గర వాటర్ పట్టుకుంటారు వీళ్ళందరూ కూడా. 6:30, 7:30 మధ్య సమయంలో ఎప్పుడైతే ఆ G+ కాలనీలో అమ్మవారి విగ్రహం రావడానికి వ్యతిరేకం మీరు ఎలా విగ్రహం పెట్టుకుంటారో మేము చూస్తామని బెదిరించిన మహిళలు, మతం మారిన మహిళలు ఈరోజు ఆ ట్యాంక్ దగ్గర మన బ్యానర్ కట్టిన అమ్మాయిని విపరీతంగా కొట్టడమే కాకుండా అమ్మాయి ఒంటి మీద వస్త్రాలు అసలు పూర్తిగా చింపేసి ఒక నగ్నంగా నుంచోబెట్టిన పరిస్థితి అండి అది. అంతేకాకుండా బ్లేడ్ పెట్టి కూడా చెయ్యి మీద అది కోసేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఎందుకు ఎంత కక్ష కట్టారంటే అమ్మవారి విగ్రహం గురించి పోరాటం చేస్తుంది అమ్మాయి. అలాగే నిన్న చక్కగా బ్యానర్ కట్టినందుకు చూడండి అమ్మాయి ఒంటి మీద వాళ్ళు ఉదయం నైట్ చూడండి. ఇదా హిందువులకి దక్కే గౌరవం? ఇదా అమ్మవారి కోసం పోరాటం?